హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. పెద్దగా ప్రాసెస్ ఉండదు, సింపుల్గా చకచక ఒక పావు గంటలో కూర మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో దానికోసం అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతికూర ఎంతైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. కూర రుచిగా ఉండాలి అంటే మెంతికూర ఖచ్చితంగా వేసుకోవాలి, అంత చక్కగా ఉంటుంది. చిక్కుడుకాయ, మెంతికూర, టమాటా. సో ముందుగానే చిక్కుడుకాయలు తెంపుకొని ఉప్పు నీళ్ళలో కడిగి ఆ బుట్టకేసేసి పెట్టేశాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నిటిని కూడా కడిగి చక్కగా కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కూరకి సరిపడా ఆయిల్, నేనైతే ఖచ్చితంగా 120 ml ఆయిల్ ఖచ్చితంగా వేసుకుంటాను. సో అంత వేస్తేనే 1/2 కేజీ చిక్కుడుకాయకి, అలాగే పావు కేజీ టమాటా, అటు ఇటుగా పావు కేజీ ఉంటాయి 4 అంటే. సో 3/4 కేజీ కర్రీకి మినిమం ఇంత ఆయిల్ వేయకపోతే కూర రుచి ఉండదు, చూడడానికి కళ్ళకు కూడా అందంగా కనిపించదు. సో మీరు తక్కువగా వాడుకునే వాళ్ళైతే కాస్త తక్కువగా వేసేసుకోండి. నేను మాత్రం 120 ml ఖచ్చితంగా వేసుకుంటాను. సో వేసుకొని కాస్త ఆయిల్ వేడెక్కగానే ఒక చెంచాడు తాలింపు గింజలు వేసేసుకోండి. అవి కాస్త చిటపట అనగానే నూనెలో ముందుగా తెలుసు కదా మెంతికూర వేసేసుకోవాలి. ఎందుకంటే కూరకి కమ్మని రుచి రావాలి అంటే నూనెలోనే మెంతికూర వేసుకోవాలి. అది కాస్త నూనెలో వేగడం వల్ల కమ్మని రుచి, వాసన రెండూ కూడా కూరకి వచ్చేస్తాయి. సో ఫస్ట్ మెంతికూర వేసి చిట్లగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఆయిల్లోకి వేసేసుకోండి. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఒక 5 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. ఎందుకంటే ఒక 60% ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. సో ఫ్లేమ్ ఎక్కువైనా పర్లేదు, మీడియం అయినా పర్లేదు, దగ్గరగా ఉండి చేసుకుంటే ఏ ఫ్లేమ్లో అయినా చక్కగా చేసేసుకోవచ్చు గబగబ. పెద్ద టైం అయితే తీసుకోదు ఈ కూర. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చిక్కుడు గింజలు, చిక్కుడుకాయ ఇష్టం లేని వారంటూ ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మందే ఉంటారు. సో చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గాక ఫస్ట్ దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. సో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి కూడా పచ్చివాసన వెళ్ళి బాగా ఫ్రై అవుతూనే కూరకి కమ్మని రుచి వస్తుంది, లేదంటే అల్లం పేస్ట్ వాసన వస్తుంది. అది సగం చెంచాడైతే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా ఎంత కొంచెం వేసాను. అసలు వేసుకోకున్నా కూడా రుచి అద్భుతంగానే ఉంటుంది చిక్కుడుకాయ కూరకి. కానీ ఏదో కాస్త కమ్మని, ఇంకాస్త కమ్మని రుచి రావడానికి అల్లం పేస్ట్, అలాగే సగం చెంచాడు పసుపు. నేనైతే ఈ స్టేజ్లోనే అన్నీ వేసేసుకుంటాను. అల్లం వేగింది కదా, అల్లం వేగగానే సగం చెంచాడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ కూడా కొలతలు ఇస్తాను, చూసేసుకోండి. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచన్నర, అర కేజీ కూరకి అంటే అర కేజీ అవి ఇవి అన్నీ కలిపి 3/4 కేజీ అవుతుంది కనుక ఖచ్చితంగా చెంచన్నర ఉప్పు ఖచ్చితంగా పడుతుంది. ఏ రకంగా తినేవారికైనా, ఇంకెక్కువ తినేవారు ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తుంది అంతే. సో రుచికి సరిపడా ఉప్పు చెంచన్నర, అలాగే కారం ఒక చెంచన్నర. ఎందుకంటే ఒక 3 పచ్చిమిర్చీలు వేసాం కనుక చెంచన్నర కారం. సో మాది కరాని కారం, అది కారం ఎక్కువే ఉంటుంది కనుక చెంచన్నర వేసాను. అలాగే చెంచాడుకి కొంచెం తక్కువ ధనియా పొడి, అలాగే పావు చెంచాడు జీరా పౌడర్. ఇవన్నీ వేసేసి ఒకసారి కూరని అంటే ఇప్పుడు వేసిన వరకు కాస్త అలా అలా కలిపేసి ఉల్లిపాయని ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి అందులో. సో చిక్కుడుకాయలన్నిటినీ కూడా అందులో వేసి చక్కగా ఒకసారి అన్ని వైపుల నుంచి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుంది కూర. ఖచ్చితంగా ఓ 10 నిమిషాలు ఈ పద్ధతిలో మగ్గబెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి, లేదంటే కూర అడుగంటుతుంది ఖచ్చితంగా. సో మీడియం ఫ్లేమ్లో, అవసరమైతే సిమ్మిలో కూడా పెట్టి మగ్గించుకోవచ్చు 10 నిమిషాల పాటు. చూసారుగా చక్కగా మొత్తం నీట్గా అన్ని వైపుల నుంచి కూడా ఉప్పు, కారం అన్నీ కూడా చిక్కుడుకాయ పట్టేలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కూర మీద.
మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మన చిక్కుడుకాయ కూరని చక్కగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, అడుగంటదు. ఎందుకంటే మీడియంలో కానీ సిమ్మిలో కానీ పెట్టి మూత పెడితే ఆ మూత నుంచి ఆవిరి రూపంలో చుక్కలు చుక్కలు నీళ్లు పడతాయి కనుక సో అడుగంటదు. ఫ్లేమ్ పెద్దగా ఉంటే మాత్రం అడుగంటుతుంది. సో టమాటాని చూసారు కదా, ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే మా పిల్లలు కానీ ఎవరైనా కానీ ఏరి పక్కకు పడేస్తారు. అదే ఇలా చక్కగా చాపర్లో చిన్న గుజ్జులాగా చేసేసి వేస్తే కూర కూడా చక్కగా గుజ్జుగా ఉంటుంది. టమాటా ముక్కలు కనిపించవు, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. సో వీలైతే మీరు కూడా ఈ పద్ధతిలో టమాటాని అలా చేసేసి ఏ కూరలైనా అలా చేసేసి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక అంతే సింపుల్. ఇక దీన్ని ఒక పావుగంట పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ చూసేసుకుంటే మన చక్కని కూర రెడీ అయిపోయినట్లే, చిక్కుడుకాయ టమాటా కూర. ఫైనల్లో కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అసలు చెప్పడానికి కూడా పెద్దగా లేదనమాట, అంత ఈజీగా అయిపోతుంది. తక్కువ సమయంలో చాలా చక్కని కమ్మనైన కూర రెడీ అయిపోతుంది. మెంతుకూర చిక్కుడుకాయ టమాటా. సో నేను చెప్పిన పద్ధతిలో నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, మీకు కూడా చాలా త్వరగా చక్కని రెసిపీ రెడీ అయిపోతుంది. సో వీడియో మొత్తం చూడండి, తప్పకుండా చేసుకోండి. సో వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని గంట కొట్టడం మర్చిపోకండి. సో ఈ రెసిపీ ఇక్కడితో అయిపోయినట్లే అనమాట. కొత్తిమీర వేసేసాం, ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా మెంతికూర కర్రీ రెడీ అయిపోయినట్లే. సో వీడియో కూడా అందుకే చాలా చిన్నగా ఉందండి, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఈజీగా ఈ పద్ధతిలో చేసేసుకోవచ్చు. సో లైక్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో చూసేయండి, ఈ కర్రీ మీకోసమే. బాయ్.